నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీకి శ్యామల దూరం కాబోతుందా? అసలు ఎప్పుడూ కూడా ప్రెస్ మీట్లు పెట్టేటువంటి శ్యామల ఇప్పుడు ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టట్లేదు? మీడియా వాళ్ళు కదిలిస్తే తప్ప ఆమె ఎందుకు మాట్లాడట్లేదు? ఇంతకీ ఏం డిసైడ్ అయింది? ఇటువంటి అంశాలపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇటీవల కాలంలో చూస్తున్నాం మనం శ్యామల కూటమి పైన అటు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి పైన తన గొంతు ఏ విధంగా ఎత్తుతుందో మన అందరికీ తెలిసిందే. అయితే కొన్ని రోజుల క్రితం నుంచి అసలు ఈ ప్రెస్ మీట్లు పెట్టట్లేదు, సరిగా మాట్లాడట్లేదు అంటే ఏమై ఉంటుందంటారు? వైసీపీకి దూరం కాబోతుందంటారా? లేదు అంటే అక్కడ నాయకుల చుట్టూ తిరిగినా సరే పని జరగట్లేదు అనుకుంటుంది అని కొందరు అంటున్నారు. అసలు ఇదే అంశం పైన మీ అభిప్రాయం ఏంటి? సాధారణంగా రాజకీయ పార్టీల్లో ఈ సహజంగా జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు నాయకుడి మీద, పార్టీ మీద అభిమానంగా పనిచేయటం ఒక లెక్క. రెండు, పార్టీ మీద ఎంతో కొంత అభిమానం ఉన్నా వాళ్ళు ఇచ్చే పారితోషికాలు కానీ లేకపోతే ఏదైనా బెనిఫిట్స్ ఆశించి కానీ రాజకీయంగా ఎదగొచ్చు అనేటువంటి ఆశ లేకుండా మనిషి ఉంటారు కదా, దాంతో పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి ఇందులో ఆవిడ ఏ కోవకు చెందుతుందంటే ఆవిడ మొదట్లో పార్టీ మీద అభిమానంగానే చేసి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలో ఉన్నాడు, మరి అలా హస్బెండ్ కూడా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు లేకపోతే వాళ్ళ చుట్టాలు బంధువులు ఎవరైనా ఉన్నారేమో. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే వ్యవహరించారు. మంగిలి కానీ వీళ్ళు కానీ చాలామంది అప్పట్లో అధికారంలో ఉన్నారు, వాళ్ళ ద్వారా ఏమైనా బెనిఫిట్స్ ప్రభుత్వంలో ఉన్నారు కదా, అలాగ వాళ్ళు ఏమైనా చేసి ఉండొచ్చు. చేసిన తర్వాత ఎన్నికల్లో కూడా ఆవిడ ప్రచారం చేసినట్టుంది శ్యామల గారు. వాళ్ళు చేసిన తర్వాత కొంచెం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కొంచెం ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది ఆవిడ. ఎన్నికల్లో ఫలితం తారుమారయ్యి వాళ్ళు అనుకున్న వైనాట్ 175 కాకుండా 11 అని వచ్చినాయి. కాబట్టి కొంచెం ఆవిడకి వెంటనే బొమ్మ తేడా, ఇదేదో తేడాగా ఉందని సారీ క్షమాపణ కూడా చెప్పింది. నేను పొరపాటున అన్నాను, అలా ఉద్దేశంతో అనలేదు, ఏదో మంచిగా పశ్చాత్తాపడినట్టుగా చెప్పింది. కొన్నాళ్ళు ఆగిన తర్వాత మళ్ళా వైసీపీ లైన్ తీసుకుంది. ఒక 6 నెలల్లో ఎంత పోయిందారు. సంవత్సరం నుంచి ఆవిడ బాగానే ఆ పార్టీలో బాగానే తిరిగింది. అన్ని చోట్లకి వెళ్ళటం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, కొన్ని ప్రశ్నలు వేయటం, ప్రెస్ మీట్లు పెట్టడం, పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలాగా వ్యవహరించింది. అయితే ఆమె ఒక కేసు కూడా పడింది, విచారణకి వెళ్ళి వచ్చింది, నోటీస్ ఇచ్చారు, మళ్ళీ అరెస్ట్లు అయి చేయలేదు కానీ నోటీస్ తీసుకుని వచ్చింది. ఆవిడలో మరి నిజంగానే మీరు అన్నట్టు ఇటీవల కాలంలో సరిగ్గా కనిపించకపోవడం 2 కారణాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళు పోరాడడానికి ఇష్యూ లేకపోవడం. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాళ్ళకి స్పేస్ ఇవ్వట్ల, గ్రౌండ్ లేదు వాళ్ళకి. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండగా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ప్రతిరోజు వీళ్ళకి ఊపిరి సల్పని పని పెట్టివ్వడు. అంటే ఎక్కడో చోట అరాచకమో, దుర్మార్గమో, దోపిడియో, అమరావతి అని, పోలవరం మీద లేకపోతే దాడులు, దుర్మార్గాలు, ఫ్లెక్సీలు చంపడం, ఏదో ఒకటి, సర్వేరాళ్ళ మీద ఫోటోలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఇలాగ ఏదో ఒకటి, మా డాక్టర్ సుధాకర్ ఏదో గొడవ, వీళ్ళు ఆత్మకూరు కార్యక్రమాలు నిత్యం ఏదో పని ఉండేది. ఇలా అవకాశం ఇవ్వట్లేదు కదా, కాబట్టి అలా కూడా బయట కనిపించకపోయి ఉండొచ్చు అని అనుకున్నాను నేను. కానీ మీరు ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారం చూస్తే ఆ పార్టీలో కూడా ఇప్పుడు రాజకీయ పార్టీ అయిన తర్వాత ఒకళ్ళు ఎదుగుతుంటే, ఇప్పుడు మనం అనుకుంటాం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కలిసిమెలిసి ఏమి ఉండరు, ఏ పార్టీలో ఉన్నా సరే. ఈవెన్ జనసేన, టీడీపీ, బీజేపీ, ఏ రాజకీయ పార్టీలో కూడా విత్ పార్టీల్లో ఒక పోటీ ఉంటుంది, పరుగుల పందెం. ఎవరు ముందు ఉండాలి, ఎవరు ఫోకస్లోకి వెళ్ళాలి, లేదా ఒకళ్ళు ఎదుగుతుంటే మనకి ఎక్కడైనా దెబ్బ అవుతారేమో వాళ్ళు అడ్డుకోవడం, అన్ని పార్టీల్లో జరుగుతాయి, అన్ని రాజకీయ పార్టీలో ఉంటుంది సహజంగా. అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కొంత వివక్ష ఉంటుంది, మ్యాక్సిమం వాడేసుకుంటానికి చూస్తారు, తర్వాత వాళ్ళని నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది ఈ జగన్ పార్టీలో జరుగుతూ వచ్చింది. వాళ్ళు బెనిఫిట్ అవుద్ది అనుకున్నప్పుడు ఎంత హైలైట్ చేస్తారో, వద్దనుకున్నప్పుడు దారుణంగా హ్యూమిలేట్ చేస్తారు. అది ఈ మధ్యన చూసాం, కొంతమంది అనలిస్టుల వాళ్ళు కూడా దూరం అయిపోయి వస్తున్నారు. దానివల్ల ఇంకో కారణం కూడా ఏం కనపడదు. దానికి ఇంకో కారణం కూడా ఏముంటుందంటే, వీళ్ళ వ్యవహార శైలి, రాజకీయ పార్టీ నడిపిస్తున్న తీరు, వాళ్ళ నాయకులు వ్యవహరించే తీరు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన ఎన్ని చూసి ఇతను భవిష్యత్తు లేదురా బాబు, వీడికి మళ్ళీ ఛాన్స్ వచ్చేలా లేదు, మనం అనవసరంగా ఇక్కడ పనిచేయటం, ఒక అగ్రెసివ్గా వెళ్ళి ఎవరి మీద విమర్శలు చేసినా మన ఇబ్బందులు పడతామన్న ఆలోచన కూడా అవుతుంది. అది ఒక కారణం. దానికి తోడు ఈమెకి హ్యూమిలియేషన్ అయినా వచ్చి ఉండొచ్చు. ఒకవేళ ఈవిడ ఫోకస్లోకి వెళ్ళిపోతుందని, ఈవిడికి ప్రాముఖ్యత సంపాదించుకుంటుంది, ఒక
లేడీ మహిళ చూడటానికి బాగుంటుంది. ఇలాంటి అన్ని వాటితో ఏమవుద్దంటే కొంతమందికి ఆడవాళ్ళకేమో ఈర్ష్య ఉంటుంది. సమకాలీన నాయకులు కొంచెం ఈవిడికన్నా పెద్ద స్థాయిలో ఉన్న నాయకులకి ఈవిడి మనల్ని దాటుకెళ్ళిపోద్ది మహిళ కాబట్టి ఆవిడకి ఇంపార్టెన్స్ దొరుకుద్ది పెద్ద నాయకుల దగ్గర, ఆవిడకి ఇచ్చి ఫోకస్ మనకి ఎవరో అని కొన్ని ఆటంకాలు ఆవిడకి అడ్డుపడడం చేస్తూ ఉంటారు. అంటే ఆ పార్టీలోని మహిళా నేతలు కూడా ఆమెను అడ్డుకోవచ్చు. డెఫినెట్గా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆడాలే కదా శత్రువులు. ఎందుకంటే కొంచెం అందంగా కనపడిన వాళ్ళు ఇంకా అందంగా కనపడిన వాళ్ళు వచ్చారనుకోండి, ఓరు బాబు మనకు అడ్డు వచ్చేద్దామో అనుకుంటే సహజం అది. అలా కూడా ఆవిడని అడ్డుకుని ఉండొచ్చు. దాంతో కొంచెం హ్యూమిలేషన్ వేధింపుల కింద, అది వేధింపుల కింద కనపడవు కానీ ఇగ్నోరెన్స్ నిర్లక్ష్యం వల్ల ఏమవుద్దంటే నిరాశ కలుగుతుంది. పైగా ఏ కార్యక్రమం చేపట్టడానికి ఏమీ లేవు. ఏం చేసినా జనాలు గ్యాదర్ అవ్వటం, జగన్కే జనం రావట్లేదు. ఇంక వీళ్ళేమ్మ కార్యక్రమం ఇది కొంచెం బాగుంటుంది కూడా ఎవరినో వస్తారేమో కానీ అసలు అది కూడా రావట్లేదు. ఈ దాంతో కొంచెం ఆవిడ దూరంగా ఉండడం అలా గ్యాప్ పెరిగిపోద్ది. ఈ రాజకీయాలు ఎలా ఉంటుందంటే నీ ముఖం రోజు కనపడకపోతే నువ్వు ఫేడ్ అవుట్ అయిపోతావు. ఇంకా సినిమాల్లో అన్న 10 సినిమాలు ఫ్లాపుల తర్వాత ఒక సినిమా కమర్షియల్ హీరోకి ఒక 10 సినిమాలు ఫ్లాప్ అయినా ఒక సినిమా బాగుంటే సూపర్ డూపర్ హిట్ మళ్ళీ లైన్లోకి వచ్చేస్తారు. మాస్ హీరోలకు ఉన్న అడ్వాంటేజ్ అది. ఈ రాజకీయాలు అలా కాదు. నువ్వు ఎప్పుడైతే తెరమరుగయ్యో అవుట్, ఇక నిన్ను మర్చిపోతారు జనం. నిత్యం వార్తల్లో ఉండాలని, నిత్యం అందులో ప్రతిపక్షంలో ఉన్నవాడు నిరంతరం పోరాడాలి. ప్రతిపక్షంలో ఉన్నవాడు కూడా ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నవాళ్ళు గుడ్లేసి అగ్రి చేస్తున్నారు. ప్రతిరోజు ఏదో పని చేస్తే కనపడుతున్నారు. ప్రతిపక్షం ఏమో సోడాపూర్ దుప్పట్లు కప్పుకొని పడుకుంటారు. వాళ్ళ అసలు కనపడటమే కష్టమైపోతుంది. అసలే వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. పార్టీ సర్వనాశనం అయిపోయి దెబ్బైపోయి ఉన్నారు. పెద్ద నాయకులందరూ సైలెంట్గా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకేమో ఏ పోరాడాలో ఏ ఇష్యూ లేకుండా పోతుంది. ఇది యాక్చువల్గా శ్యామల ఇటువంటి వాళ్ళకి ఒక అవకాశం. చాలామంది నాయకులందరూ సైలెంట్గా ఉన్నప్పుడు ఈవిడి జనంలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఆవిడకి మంచి ఇమేజ్ గ్రాఫ్ పెరుగుద్ది. కానీ ఆ అవకాశం కూటమి ప్రభుత్వం ఇవ్వట్లా. అయినా సరే స్పేస్ తీసుకుని ఆవిడ నోటికి వచ్చినట్టు ఏదో మాట్లాడుతుంది. అర్థం లేకుండా అసంబద్ధంగా మాట్లాడినా ఏదో ఒక ఇష్యూ మీద మాట్లాడుతుంది. అది కరెక్టా కాదనేటువంటి జనం తేలిక చేస్తున్నారు, ఆవిడ ట్రోల్ చేస్తున్నారు. కానీ ఇది వర్కౌట్ అయ్యేలా లేదనుకుంటున్నారు. ఆవిడకి మంచి ఆప్షన్ ఏంటంటే యాక్చువల్గా టీడీపీ మంచి ఆప్షన్. టీడీపీలో చాలా గౌరవం దక్కుతుంది, మర్యాద ఇస్తారు. ఆవిడలో నిజంగా పోరాడే లక్షణం, ప్రజలకి సర్వీస్ చేయాలన్న ఆలోచన ఉండి సరిగ్గా పనిచేస్తే కనుక ఆవిడకి బెస్ట్ ప్లాట్ఫామ్ టీడీపీ. మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక విశ్వవిద్యాలయంగా, రాజకీయ పార్టీగా కంటే కూడా ఒక విశ్వవిద్యాలయమే, గురుకులం లాంటిది. అందులో పనిచేసి, ఆ పార్టీలో పనిచేసి, ఆ పార్టీ కార్యకర్తగాను, నాయకుడిగాను ఉండి తర్వాత మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళలో కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సీఎంలు అయ్యారు. అనేక మంది ఇతర పార్టీల్లో మంత్రులు అయ్యారు, తెలుగుదేశం పార్టీలో కాకపోయినా. అలాగా ట్రై చేసుకోవచ్చు. అర్థమైందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు గెస్ట్ ఆర్టిస్టుల కింద వాడతారు. అంటే సపోజు రామారావు గారు జయంతి వచ్చిందనుకోండి, మహానుడు వచ్చిందా, లేకపోతే వర్ధంతి వచ్చిందనుకోండి, ఆ లక్ష్మీభారతం ఏకత్తారు ఎక్కడ ఉందో చూడండి అంటారు. ఆవిడ అప్పుడే అక్కడ మూలం కూర్చొని ఉంటుంది. ఆ మూతలు లేని మరచెంబులాగా. మూతలు లేని మరచెంబులకు కూడా ఒకనాడు టైం వస్తుంది. కిలమెక్కిన తప్పేడాలో మూతలు లేని మరచెంబులు మూల పడేస్తాం మన స్టోర్ రూమ్లో. మనం ఎప్పుడన్నా పాత్రలు ఎప్పుడు ఎక్కువ అవసరం వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, అవి పట్టడంటారు, మూత లేకపోయినా పర్లేదు అంటాం. శుభ్రంగా తోమేసి మళ్ళీ తలతల్లాడుతూ చూపిస్తాం. అలాగే ఆవిడ తీసుకొచ్చి మాట్లాడిస్తారు. తర్వాత మళ్ళీ ఆవిడ కనపడతాం. అలాగే ఈవిని కూడా అలాగే వాడుతున్నారు. అంతకంటే కూడా నిరంతర ప్రవాహం నిత్యం ప్రజల్లో ఉండే అవకాశం టీడీపీ ఇస్తుంది నువ్వు పనిచేస్తే. అందులో ఔత్సాహికులకు చాలామందికి అవకాశాలు ఇచ్చారు. ఇటీవల కాలంలో మహిళలకి మంత్రులు అయ్యారు, తర్వాత ఎమ్మెల్యేలు అయ్యారు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు. చాలా బాధ్యతలు అప్పచెప్పారు కొత్తగా చాలామందికి. అలాగే ఇప్పుడు నా సలహా సూచన ఏంటంటే ఆవిడ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తే బెటర్. అంటే ఇన్ని మాటలను ఎలాగొస్తారంటే నీ అమ్మ నీ అక్క అనుకున్న వాళ్ళు కూడా వచ్చేసారు, పార్టీలు మారుతారు. అది పెద్ద సమస్య కాదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.